ప్రజా వాయిస్లో సిరాచుక్క చూద్దాం. సిరాచుక్క ఈరోజు మావాడు వరదలపైనే రాసిండు. ప్రజా వాయిస్లో సిరాచుక్క వరదల విలయం, వీధులు వాగులుగా మారగా నదులు పొలాల గర్భమున చేరే, అడుగడుగున నీరు ముంచగా కష్టాల తుఫాను రైతును తాకే, ఇళ్ల గోడలు వర్షపు తుఫానులో కూలి కుటుంబాలు వీధులపై నిద్రపోయే, పసివారి అరుపులు గాలిలో ప్రతిధ్వనించి జీవన గాథ కన్నీటి కథగా మారే, పంట పొలాలు మట్టిలో కలిసే, ఆశల విత్తనాలు నీళ్లలో మునిగే, రైతు చెమట ధార వృధా కాగా రైతన్న మనసు ముక్కలయ్యే, వానల ఉధృతి ఊరంతా ముంచే, గుండెల్లో గాయాలు వదిలే, జీవన స్వప్నాలు జారిపడగా కన్నీటి జలపాతం పెరిగే, ప్రకృతి కోపం తుఫానై విరుచుకుపడి గ్రామాలలో ప్రజల భవిష్యత్తును దానం చేసింది. అయినా తెలంగాణ ప్రజల ధైర్యం మళ్ళీ నూతన ఆశల విత్తనాలు వేస్తుంది అని ఈ నష్టం మాటలతో మిగలక ప్రభుత్వం చేతల్లో చూపాలి. రైతు రక్తం చెమట చుక్కలు వృధా కాక ప్రజల కన్నీటి బొట్లు సాయం రూపంలో తుడవాలి. ఆశల అగ్ని ఆరిపోకముందే ఆధారం గాలి కావాలి. ప్రజల కన్నీటి జల్లు తుడిచేలా ప్రభుత్వ హస్తమై ఆదుకోవాలి. ప్రకృతి విలయం ఆపలేం, కానీ ప్రజల బాధను తీరుస్తేనే నిజమైన పరిపాలన అవుతుంది. ప్రజల గుండెల్లో ఆశ వెలిగేలా రైతన్నకు నష్టం భర్తీ కావాలి. ఇళ్లకు ఆశ్రయం కావాలి, జీవనానానికి ఆధారం కావాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ జాజుల దినేష్ నల్లగొండ జిల్లా నుంచి అద్భుతంగా రాష్ట్రం. మిత్రమా, ఏమి కావాలి అంటే ఈ వరద బీభత్సం సృష్టించిన వరద బీభత్సం ఎలా సృష్టించింది, ఎలా మిగులుతుంది, ఏమి కావాలి ప్రజలకని ప్రజా వాయిస్లో సిరా చుక్క ఒక పెన్ను బట్టి ఒక చుక్క అంటించి అద్భుతంగా రాసిండు మా దినేష్ అన్న. హెడ్స్ అప్ అన్న.